ఏది కొద్దిగా ఎడౌట్ జరుగుతుంది కదా, వాళ్ళు చేసేది మొత్తం ఎల్లో మీడియానే, మళ్ళీ చెప్పేది కూడా అంతా ఎల్లో మీడియానే ఎక్స్పోజ్ చేస్తుంది. అక్కడ దగ్గరలో చూసుకుంటే సత్యనపల్లిలో రిగ్గింగ్ జరిగింది అంటున్నారు, చిలకలూరుపేటలో రిగ్గింగ్ జరిగింది అంటున్నారు. చేసింది మొత్తం వాళ్ళే, మళ్ళీ వాళ్ళే హైలైట్ చేస్తున్నారు, మాకు ఆపోజిట్లో ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి. ఇదంతా కరెక్ట్ కాదు. ఏ చేసినా సురక్షితంగానే ఉన్నాయి, ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది అనుకుంటా. వైసీపీకి 90 నుంచి 100 లోపు వస్తాయి. ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. దేనికంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గెలిచాడు, అతను ఓడిపోతున్నాడు అన్న కాబట్టి డౌట్ వచ్చింది కాబట్టి అతనికి ఇక మోకాలు అడ్డం, గుండెకి మోకాలకి అడ్డం పెట్టినట్టుగా అన్నిటికీ మోకాలు అడ్డం పెడుతూ ఉంటాడు అతను. సుమారుగా నాకు వైసీపీకి 90 రావచ్చు అనుకుంటున్నాను నేను. టీడీపీకి మహా వస్తే 60 ఉంటాయి. ఎందుకంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు, వైసీపీకి 110 వస్తాయి అనుకుంటున్నాను. ఉంటాయి సార్. గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయో అదే విధంగా జరుగుతాయి సార్. బాబు పాలన వ్యతిరేకత ఉంటే బాబు పక్కన పెడతారు, వైసీపీలో ఇంకా కొత్తదనం కోరుకుంటే వైసీపీకి పట్టం కడతారు. ఉంటాయండి, ఉంటాయి సార్. నేను జగన్ గెలుస్తాడండి. జగన్ గారికి 130, 150, 150 దాకా వస్తాయి. జగన్ గారు లాస్ట్ డే గుంటూరులో ప్రకటించారు 5 లక్షలు మనకి ఇన్కమ్ ఉంటే మంత్లీ సంవత్సరానికి వాళ్ళకి ఇంటర్నేషనల్ హెల్త్ కార్డు ఇస్తానన్నాడు. అది నిజంగా ఆయన దేవుడండి. నా కొడుకు, నేను రిటైర్డ్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయిన తర్వాత నా కొడుకు అపోలో హాస్పిటల్లో నేను 60 లక్షలు ఖర్చు పెట్టా. బతకలే నా కొడుకు, చచ్చిపోయాడు. నాకు ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టా, నా కొడుకు బతకలా. నేను అసలు నాకు ఉండటానికి వెళ్ళలేదు, నేను రిటైర్డ్ పర్సన్ని. అయినా కూడా నాలాంటి వాళ్ళు బాగుపడడానికి మహానుభావుడు, చిన్నవాడు నా కొడుకు కంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దోడైన జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి రిటైర్డ్ పర్సన్స్కి, నాలాంటి పేదవాళ్ళకి ఇలాంటి జబ్బు ఎవరికి రాకూడదు, ఎవరికి రాకూడదు. నా కొడుకు లాంటి జబ్బు ఉంటాయో ఊడిపోతాయో తెలుసు సార్. ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఎలక్షన్ బూత్లో కౌంటింగ్ 40 డేస్ ఆపలేదు, ఎప్పుడు ఫాస్ట్గా అయిపోయేది. ఇప్పుడు 40 డేస్ ఎందుకు ఆపారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే గజిబిజీ చేస్తానికి ఇప్పుడు హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాక్సులు తగలబెడతారో, బాక్సులు ఖండం చేస్తారో తెలియదు. కౌంటింగ్ అనేది 40 డేస్ ఎప్పుడు ఆపలేదు మాకు ఊహ తెలిసిన కాడ నుంచి. ఇప్పుడు మాత్రం ఆపారంటే ఏదో ప్రాబ్లం ఉంది. ఏ పార్టీ వచ్చినా ఎవడు కూడు పెట్టారు సార్. మనం సంపాదించుకొని తింటమే, వీళ్ళు ఎవడు మనకేం పెట్టరు. మాకు ఊహ తెలిసిన తర్వాత ఇందిరాగాంధీ వచ్చేసి 1977 తుఫాన్ అయిపోయిన తర్వాత వచ్చింది. 77 తుఫాన్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి 350 రూపాయలు ఇచ్చింది సార్ ఇంటికి. ఇప్పుడు వచ్చేసేసి రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత బీదవాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి, హార్ట్ అటాక్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఈజీగా అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.